అసెంబ్లీ వేదికగా నీళ్లపై నిప్పులు కురవనున్నాయి. కృష్ణా జిల్లాలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అంశాలపై యుద్ధానికి అధికార ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. ప్రతిపక్షాల ఆరోపణలను గట్టిగా తిప్పికొట్టేందుకు తగిన సమాచారం అవగాహనతో అధికార పక్షం సన్నద్ధమైతే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇక జలాలు ప్రాజెక్టులపై ఇప్పటిదాకా మీడియా సమావేశాలు, పత్రికా ప్రకటనలతో కట్టుబడిన ఇరుపక్షాల నేతలు ఇక అసెంబ్లీ వేదికగా ముఖాముఖి వాదనలు వినిపించనున్నారు. 3 రోజుల విరామం తర్వాత అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఇవాటి నుంచి తిరిగి ప్రారంభమవుతున్నాయి. ఇందులో పాలమూరు ప్రాజెక్టుపై చర్చను శనివారం లేదా ఆదివారం చేపట్టే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రైట్, పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి ప్రేమ్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, సువర్ణ, ముఖ్యంగా ఈరోజు ప్రధానంగా 3 అంశాలపై ఇరు సభలలో కూడా చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఒకటి ఏదైతే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి పేరు మార్పుపై దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ నిరసనను చేపట్టింది. దాంట్లో భాగంగా మన రాష్ట్రంలో కూడా పిసిసి చీఫ్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గాంధీ విగ్రహాల దగ్గర నిరసన కార్యక్రమాలు చేపట్టారు కాంగ్రెస్ పార్టీ. అయితే ఇప్పుడు ప్రభుత్వంగా తాను చేయాల్సినటువంటి పని అయితే ఏఐసిసి ఇచ్చినటువంటి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పాలిత కాంగ్రెస్కు మద్దతు ఇచ్చేటటువంటి రాష్ట్రాలలో ఆయా రాష్ట్రాల నుంచి ఇరు సభలలో కూడా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి పేరు మార్పును వ్యతిరేకిస్తూ 2 సభలలో కూడా తీర్మానం చేసి అటు కేంద్రానికి పంపాలని చెప్పి అటు ఏఐసిసి పిలుపునిచ్చింది. దాంట్లో భాగంగా మన రాష్ట్రంలో కూడా మరికొద్ది సేపట్లోనే సభలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి పేరు మార్పుపై కూడా ఇరు సభలలో కూడా తీర్మానం చేసి కేంద్రానికి పంపుతారు. ఇక ఒకటి ఆ అంశం అయితే, రెండో అంశానికి సంబంధించి మోటార్ వెహికల్ యాక్ట్కి సంబంధించినటువంటి ట్యాక్సేషన్ విధానంపై కూడా సభలో ప్రవేశపెట్టనున్నారు. అదొక అంశమైతే, ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి వార్డుల విభజనకు సంబంధించినటువంటి అంశంపై కూడా 2 సభలలో చర్చించే అవకాశం ఉంది. దీన్ని సొంత పార్టీకి సంబంధించినటువంటి నేతలు బహిరంగంగా విమర్శించకపోయినా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యుల దగ్గర వార్డుల విభజన కొంత గందరగోళంగా ఉందన్నట్టు కూడా కొంతమంది కాంగ్రెస్కు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు చెప్పినట్టుగా కూడా కొంత సమాచారం అయితే అందుతుంది. ఇక ప్రతిపక్షాలకు సంబంధించి ఇటు బీఆర్ఎస్ కానీ లేకపోతే అటు బీజేపీ 2 పార్టీలు కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకించాయి. కొన్ని చోట్ల అభ్యంతరాలు, మరొకవైపు ఈ ప్రభుత్వం అయితే వివరణ కోరుతున్నటువంటి దగ్గర కూడా ఆయా ప్లాట్ఫామ్స్లో ప్రతిపక్షాలు కూడా అక్కడ విమర్శించినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక డైరెక్ట్గా సభలోనే చర్చిస్తున్నారు కాబట్టి పెద్ద ఎత్తున ఈ చర్చ జరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా కొంత సమాచారం అయితే అందుతుంది. ఈ 3 అంశాలపై కూడా ప్రధానంగా 2 సభలలో కూడా ఇటు శాసనసభతో పాటు శాసన మండలిలో కూడా చర్చించే అవకాశం అయితే ఉంది. ఇంకొకటి సువర్ణ, మీరన్నట్టుగా ఇరిగేషన్కి సంబంధించినటువంటి అంశంపై మొన్నటికి అటు 2 పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ప్రధానంగా నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కూడా కృష్ణా నదీ జలాలు మొత్తం రాష్ట్రంలో ఏర్పాటు చేసినటువంటి ప్రాజెక్టుల విషయంలో కానీ నదీ జలాల విషయంలో అటు కేసీఆర్ను హరీష్ రావును ఉరి తీసినా తప్పు లేదన్నటువంటి తాను చేసినటువంటి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేసింది. మొత్తం ప్రాజెక్టుల అన్నింటిపై కూడా చర్చకు రావాలని చెప్పేసి కూడా వారు కోరినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా నిన్న జరిగినటువంటి ఏదైతే కృష్ణానదీ జలాలకు సంబంధించినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో మొత్తం కాంగ్రెస్కు సంబంధించినటువంటి సభ్యులందరికీ కూడా బీఆర్ఎస్ 10 ఏళ్లలో మొత్తం రాష్ట్రంలో ఏర్పాటు చేసినటువంటి ప్రాజెక్టులు ఏంటి, ఆ ప్రాజెక్టుల ద్వారా పెరిగినటువంటి వ్యయం కానీ జరిగినటువంటి అవినీతి కానీ వచ్చినటువంటి ఎన్ని టీఎంసీలలో నీళ్ళు వచ్చాయి, ఎంత విస్తీర్ణం పెరిగింది, వీటన్నిటిపై కూడా క్షుణ్ణంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పీపీటీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఎమ్మెల్సీలకు అటు మంత్రులకు మిగతా సహచర మంత్రులతో పాటు ఎమ్మెల్యేలకు అందరికీ కూడా వివరించారు. చూడాలి మరి రేపు లేదా ఎప్పుడు చర్చిస్తారు ఈ అంశాలపై. నదీ జలాలపై 2 పార్టీలు ఒకవైపు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ విషయంలో ఒకవేళ అధికార పక్షానికి అవకాశం ఇస్తే అటు ప్రతిపక్షంగా మాకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి మొన్న బీఎస్సీ మీటింగ్లో కూడా ఆ బీఆర్ఎస్కు సంబంధించినటువంటి సభ్యులు కూడా కోరినటువంటి పరిస్థితి. చూడాలి మరి ఈ అంశం ఎప్పుడు తెర మీదకి వస్తుంది, ఎప్పుడు చర్చ జరుగుతుంది అయితే కొంత రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా అయితే చూస్తున్నారు సువర్ణ.
సో ఇప్పుడు మనం అనుకున్నట్లుగా పీపీటీ ప్రెజెంటేషన్ నిన్న అంటే అధికార పక్షంలో వాళ్ళు క్లారిటీ తెచ్చుకున్నారు పీపీటీ ప్రెజెంటేషన్ చేసుకొని. సో అసెంబ్లీ సమావేశాల్లో మాకు కూడా అవకాశం ఇవ్వమని ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా కోరుతోంది. మొన్న మీరు అన్నట్లుగా బీఎస్సీ సమావేశంలో కూడా ఇదే అంశంపైన కూడా చర్చించినట్లు తెలుస్తోంది. మరి ఎంతవరకు ప్రతిపక్షాలకి పీపీటీ ప్రెజెంటేషన్ చేసే అవకాశాలు కల్పిస్తారు? ఎందుకంటే బీఆర్ఎస్ ఖచ్చితంగా చెప్తోంది మాకు పీపీటీ ప్రెజెంటేషన్ చేసే అవకాశం ఇస్తే మేము ఖచ్చితంగా మేమేం చేసామో చూపించుకుంటాము, మీరు చేస్తున్న అంటే అక్రమాలు ఏవో మేము నిరూపిస్తాము అని చెప్తోంది. మరి అధికార పక్షం అంటే కాంగ్రెస్ ఎంతవరకు అవకాశం ఇచ్చే అవకాశాలు ఉంటాయి పీపీటీ ప్రెజెంటేషన్ కి? అంటే నిజానికి సువర్ణ మీరన్నట్టుగా దేశంలో ప్రజాస్వామ్యం ఉంటుందని చెప్పుకుంటాం, కానీ రాజకీయంగా అంటే అప్పటి నుండి ఇప్పటి వరకు వచ్చినటువంటి రాజకీయ పరిస్థితుల్లో అధికార పక్షమే, ప్రతిపక్షంగానే ఉంటుంది. ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షాన్ని ప్రతిపక్షంగానే చూస్తారంటే ఎవరు ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో అధికార పక్షం ఒకవేళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే ఖచ్చితంగా ప్రతిపక్షానికి అవకాశం ఉండదేమో అని చెప్పి నేను అనుకుంటున్నా. ఒకవేళ ఆ అవకాశం కనుక ఇస్తే దేశ రాజకీయ చరిత్రలో కొత్తగా అధికారంతో పాటు ప్రతిపక్షానికి కూడా చెప్పుకునే అవకాశం ఏమిటగా తెలుస్తుంది. నాకు తెలిసి నిన్న జరిగినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో పాటు ఒకవేళ చర్చకు కనుక ఆహ్వానిస్తే చర్చ వరకు ఉంటుంది తప్ప పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి అయితే అవకాశం ఉండదని చెప్పి అనుకుంటున్నారు సువర్ణ. సో ప్రేమ్, మరోవైపు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు రావడం అనేది ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఆయన మొదటి రోజు రావడం 3-4 నిమిషాలు ఉండి వెళ్ళిపోవడం అనే అంశం మీద కూడా చర్చ జరిగింది. సో ఇప్పుడు ఇప్పుడు ఈ 3-4 రోజుల సమావేశాల్లో ఖచ్చితంగా ఆయన వస్తారు అని ప్రతిపక్ష పార్టీ నుంచి అయితే చెప్పడం జరుగుతోంది. ఆయన ఎంతవరకు వచ్చే అవకాశాలు ఉంటాయి? అలాగే అంటే అసెంబ్లీ సమావేశాలకు ముందే కేసీఆర్ ప్రజల్లోకి రావడం, నీళ్లపై ఇక నుంచి ఖచ్చితంగా బీఆర్ఎస్ తరఫున పోరాటం చేస్తామని చెప్పడం జరిగింది. సో ఇప్పుడైతే అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా నీళ్లపైనే చర్చలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? మొన్నట్లాగా వచ్చి తూతుమాత్రంగా వెళ్ళిపోతారా, లేకపోతే ఆయన గొంతుకు వినిపించే అవకాశాలు ఉంటాయా? అంటే నిజానికి సువర్ణ ఒకటి ప్రతిపక్ష నేతగా ప్రతిపక్ష నాయకుడిగా కంపల్సరీ సభకు రావాల్సినటువంటి అవసరమైతే ఉంటుంది. ఇంకా మనం గతంలో జరిగినటువంటి పరిణామాలను కనుక చూసుకుంటే ఎప్పుడైనా ఆ సభలో అప్పర్ హ్యాండ్గా అధికార పార్టీదే అధికార పక్షందే ఉంటుంది. కాబట్టి ఒకవేళ మాకు మాట్లాడే అవకాశం కల్పించరేమో అని చెప్పి ప్రతిపక్ష నాయకులు ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి నేతలు భావిస్తున్నారు. అందుకోసమే వారు సభకు వచ్చే అవకాశం ఉండదని చెప్పి ఆ సభలో ఉన్నటువంటి కొంతమంది నేతలు వింటున్న విషయం అయితే ఉంది. ముఖ్యంగా ఇరిగేషన్కి సంబంధించినటువంటి అంశంపై కనుక చర్చకు వస్తే ఇరిగేషను ఫైనాన్స్ రెండు కూడా గతంలో హరీష్ రావు మంత్రిగా చూశాడు. తాను ఇరిగేషన్కి సంబంధించినటువంటి అంశమైతేనేమి ఇటు ఫైనాన్స్ అప్పుల విషయంలో రెండింటిపై కూడా తనకు పట్టుంది. కనుక ఇరిగేషన్పై ఒకవేళ ప్రతిపక్ష నాయకుడిగా అవకాశం వచ్చినా కూడా ఖచ్చితంగా హరీష్ రావే దానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్. నిన్న అయితే రేవంత్ రెడ్డి హరీష్ రావు కేసీఆర్పై చేసినటువంటి వ్యాఖ్యలపై కూడా నిన్న ప్రెస్ స్టేట్మెంట్ కూడా విడుదల చేశారు. ఇక సభలో ఒకవేళ అవకాశం ఉన్నా కూడా తాను ఇరిగేషన్ మంత్రిగా అటు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు కాబట్టి వారే మాట్లాడతారనైతే కొంత సభలో సభ్యుల మధ్య జరుగుతున్నటువంటి చర్చ సువర్ణ. సో అంటే అసెంబ్లీ సమావేశాలు జరిగే రోజుల పైన కూడా చర్చ జరుగుతోంది ప్రేమ్. మరి ఎన్ని రోజులు అంటే 15 రోజులు జరగాలని ప్రతిపక్షం పట్టుబడుతోంది. మరోపక్క అంటే అధికార పక్షం అయితే ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఎన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు ఖచ్చితంగా జరిగే అవకాశాలు ఉంటాయి? మరోవైపు అంటే ఈ రెండు పార్టీలు నీళ్లపై ఇంత రగడ చేసుకుంటూ ఉంటే ఇంకో ప్రతిపక్షమైన బీజేపీ అయితే స్తబ్దుగా ఉంది. బీజేపీ తరపు నుంచి ఎలాంటి వాదనలు వినిపిస్తున్నాయి? అంటే ఒకటి సువర్ణ, ముఖ్యంగా సమావేశాల చర్చకు సంబంధించినటువంటి అంశం బీఎస్సీలో చర్చ జరిగింది. ఎన్ని రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలనేటువంటి అంశంపై ఒకవైపు ప్రతిపక్ష పార్టీలుగా అధికార పక్షానికి సంబంధించి ప్రతిపక్ష పార్టీలుగానైతే దాదాపు 10 నుంచి 15 రోజుల పాటు సభ నిర్వహించాలని చెప్పి రెండు కూడా అటు బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా బీఎస్సీ సమావేశంలో చర్చించారు. అధికార పక్షం మాత్రం 4వ తేదీ సాయంత్రం మరొక బీఎస్సీ సమావేశం ఏర్పాటు చేసుకుని ఎన్ని రోజుల పాటు సభ నిర్వహించాలనేటువంటి అంశంపై చర్చిస్తామని కూడా చెప్పారు. ఇక దాంతోపాటు రాష్ట్రంలో ఉన్నటువంటి జనాలు ఒకవైపు
యూరియాకు సంబంధించినటువంటి అంశం అయితేనేమి, లేకపోతే నీళ్ళకు సంబంధించినటువంటి ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి సమస్యపై కూడా చర్చించాలి. కాబట్టి ఖచ్చితంగా సభ పనిదినాలను పెంచాలని చెప్పి ప్రతిపక్ష పార్టీగా వారు కోరారు. అధికార పక్షానికి సంబంధించి సభ ఇప్పుడైతే సజావుగా సాగుతుంది. 4వ తేదీ సాయంత్రం బీఎస్సీలో చర్చించిన తర్వాత ఎన్ని రోజుల పాటు సభ జరుగుతుందనేటువంటి దానిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం అవుతుంది. ఇప్పటివరకు అయితే 7వ తేదీ వరకు లేదా 4వ తేదీ వరకు ఖచ్చితంగా సభ జరుగుతుందనే చర్చ అయితే సభ్యుల మధ్య జరుగుతుంది. చూడాలి మరి రేపు ఒకవేళ బీఎస్సీ సమావేశం ఏర్పాటు చేసి మరికొద్ది రోజులు పొడిగిస్తారా, లేకపోతే ఆ జరిగేటువంటి 4వ తేదీకే సభను ముగిస్తారని అయితే కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సువర్ణ. సో ప్రేమ్, అంటే బీఆర్ఎస్ తరపు నుంచి కేవలం నీళ్లపైనే వాదనలు చేసే అవకాశాలు ఉంటాయా? ఇంకేమైనా అంశం తీసుకున్నారా వాళ్ళు ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి? అలాగే ఇంకో ప్రతిపక్షమైన బీజేపీ ఎలాంటి వాదనలు వినిపించబోతుందంటే వాళ్ళ సైడ్ నుంచి ఎలాంటి అంశం మీద అసెంబ్లీలో చర్చించే అవకాశాలు ఉంటాయి? అంటే ముఖ్యానికి నిజంగా సభలో ఒకటి స్పెషల్ మెన్షన్స్తో పాటుగా ప్రశ్నోత్తరాలకు సంబంధించినటువంటి అంశం అయితేనేమి, మరొక వైపు ప్రత్యేకంగా ప్రభుత్వం ఒక అంశం తీసుకొని అంశంపై చర్చించాలనుకున్నప్పుడు ప్రతిపక్షాలు ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దానిపై అయితే ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఈరోజు జరిగేటువంటి చర్చలో మనం ముఖ్యంగా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై ఒకవైపు కాంగ్రెస్ బీజేపీ మధ్య పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండి సభలో తీర్మానం చేసి పంపుతుంది, దేశవ్యాప్తంగా బీజేపీ ఉంది. కాబట్టి ఇక్కడ బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు పేరు మార్పు ఎందుకు చేశామనే దానిపై కొంత బీజేపీ కాంగ్రెస్ మధ్య చర్చ జరిగే అవకాశం అయితే ఉంది. ఇక ఒకవేళ రైతుల సమస్యలకు సంబంధించినటువంటి ప్రశ్న కనుక ఉత్పన్నమైతే, ప్రశ్న వస్తే దాంట్లో ప్రధానంగా యూరియాకు సంబంధించినటువంటి అంశం అయితే ప్రతిపక్షాలుగా ఇటు బీఆర్ఎస్ కానీ లేకపోతే ఆ బీజేపీ రెండు కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కోసం కొత్తగా ఒక యాప్ని తీసుకొచ్చి ఆ యాప్ ద్వారా యూరియాను బుక్ చేసుకొని స్థానికంగా ఉన్నటువంటి అయితే అందుబాటులో దగ్గరగా ఉన్నటువంటి ఫర్టిలైజర్ షాప్కు ఆగ్రోస్లో యూరియా బుక్ చేసుకునే అవకాశాన్ని అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. కనుక ఆ రెండు అంశాలపై ఒకవేళ అధికార పక్షం నుంచి ప్రశ్నోత్తరాల విషయంలో కానీ లేకపోతే చర్చకు వస్తే మాత్రం ఖచ్చితంగా వాటిపై రెండు ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నించే అవకాశం అయితే ఉంది. సువర్ణ.